శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రధానమైనటువంటి సూచనలు ఏమిటంటే, ఈ వారం మీనరాశిలో జన్మించినటువంటి వారు క్రమశిక్షణ సహనం పాటిస్తే అన్ని రంగాలలో కూడా పురోగతి సాధించగలుగుతారు. కుటుంబంలో శాంతి ప్రేమ నిలుస్తాయి. ఆరోగ్యపరంగా ఆహార నియమాలు అనేటటువంటివి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అలానే గురు స్తోత్ర పఠనం అనేటటువంటి చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. మరి 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీరికి ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే, ఈ వారం మీనరాశి వారికి కొన్ని అనుకూలతలతో పాటు కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటంటే, 14వ తేదీ ఆదివారం చంద్రుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు గృహ సంబంధమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆస్తులు వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 15, 16వ తేదీలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. పై అధికారుల నుంచి అదనపు పనులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెంచితే మంచి ఫలితాలు పొందుతారు. 17, 18వ తేదీలలో ఎప్పుడైతే చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఈ సమయంలో మీలో ఉండేటటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి బాగా పెరుగుతాయి. అంటే సృజనాత్మకత పెరుగుతుంది. ప్రేమ స్నేహము ప్రేమ మొదలైనటువంటి సంబంధాలలో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారని చెప్పాలి. అంటే శుభ ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. 19వ తేదీ శుక్రవారం కొంత ఒత్తిడి అలసట కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఆరోగ్యపరంగా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే అనుకోనటువంటి ఖర్చులు రావచ్చు. 20వ తేదీ శనివారం నాడు చంద్రుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఉద్యోగ వ్యాపారాలలో క్రమంగా పురోగతి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క సహచరుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.